నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, సమంతకు సంబంధించి రాజ్ నిడమూరు పెళ్లి విషయంలోన ముందంతా కూడా ఒక రకమైన ట్రోలింగ్స్ వచ్చినాయి. వాళ్ళ వైఫ్ నుంచి కూడా తాను ట్రోల్ మెసేజ్ పెట్టడము, దాన్ని మళ్ళా మీడియా వాళ్ళు చర్చించడము, సో ఈ రకంగా వచ్చింది. బట్ ఒక నైట్ నుంచి వస్తున్న మెసేజెస్ ఏంటంటే కొంచెం పాజిటివ్ గా వస్తూ ఉన్నాయి. సమంతకి సంబంధించి కానీ కొంచెం సపోర్టివ్ గా అనిపిస్తుంది. అంటే నేను దీన్ని ఏం పట్టించుకోదలుచుకోవట్లేదు, అందరూ హ్యాపీగా ఉండాలి అని ఏదో ఒక సెంటెన్స్ ఆవిడ వాడుతూ కూడా ఒక మెసేజ్ పోస్ట్ చేయడం జరిగింది. సో దీన్ని అసలు మనం ఎలా తీసుకోవచ్చు అంటారు? మీరు ఏమంటారు? దట్టు ఆవిడ ఏదో గురూజీ అని చెప్పేసి అన్నారు. ఇవన్నీ ఏంటి అసలు? ఎలా మామూలుగా సెలబ్రిటీల పర్సనల్ లైఫ్ పట్ల అందరికి ఇంట్రెస్ట్ ఉంటుందండి. మీడియా కూడా దాని పేజీ 3 అని ఒకప్పుడు పేజీ 3లో సెలబ్రిటీ లైఫ్, వాళ్ళ లైఫ్ స్టైల్ మొత్తం వచ్చేది. దాని తర్వాత టైమ్స్ ఆఫ్ ఇండియా ఏం చేశాడంటే 2010 ఆ ప్రాంతంలో ఫస్ట్ పేజీకి తీసుకొచ్చేసాడు. సెలబ్రిటీల జీవితాలని 3 నుంచి ఫస్ట్ పేజీలోకి వచ్చేసింది. అంతకుముందు ఎడిటోరియల్ పాలసీ టాప్ నేషనల్ న్యూస్ లో ఉండేది. అది కాకుండా సెలబ్రిటీ పర్సనల్ లైఫ్, వాళ్ళ జీవితాలంతా కూడా ఫస్ట్ పేజీకి తీసుకొచ్చిన ఘనత టైమ్స్ ఆఫ్ ఇండియా ఫస్ట్. ఆ తర్వాత ఛానల్స్ వచ్చాయి. ఛానల్స్ అంతా కూడా మళ్ళీ లైఫ్ స్టైల్ ఇవన్నీ వచ్చేసాయి. దాని తర్వాత ఇంక సోషల్ మీడియా వచ్చింది. ఇప్పుడు ఏమైపోయిందంటే అన్నిటికంటే ఇంపార్టెంట్ సెలబ్రిటీల పర్సనాలిటీలు. రెండోది ఏంటంటే నేను గమనించిన పర్సనల్ గా సెలబ్రిటీల జీవితంలో దుఃఖం గాని ట్రాజిడీ గాని ఉంటే జనాలకు బాగా ఆనందం. దీనికి కారణం ఏంటంటే అంటే వాళ్ళకే తప్పలేదు, మనకి అందుకని ఇప్పుడు సత్య హరిశ్చంద్రుడిది అంతా ఎందుకు పాపులర్ అయినాయంటే ఆయనకే, రాజుకే, మహాచక్రవర్తికే కష్టాలు తప్పలేదు, మనకెంత అని వీళ్ళు సొలేస్, అది ఒక ఆనందం ఇస్తుంది వీళ్ళకి. అంటే వీళ్ళ కష్టాలు చిన్నవిగా అనిపిస్తాయి. వాళ్ళకే తప్పనప్పుడు మనకి వచ్చిందని మనం ఎందుకురా బాధపడ్డాం అని అనుకుంటారు. అలాగే సమంతకి కష్టాలు తప్పలేదు అనేది వీళ్ళకి ఒక సొలేస్ ఇస్తుంది. అందుకని ఆ వీడియోలు కానీ ఆ న్యూస్ కానీ బాగా పాపులర్ గా చూస్తారు జనం. వాళ్ళని హైలైట్ చేయడానికి వీళ్ళు చిన్నపోవడానికి కూడా రెడీగా ఉంటారు. అవును. అందుకని ఇప్పుడు సమంత ఎవరైనా విడిపోతే వీళ్ళకి ఒక ఆనందం ఇస్తారు. ఎందుకంటే ప్రతి భార్యాభర్తల మధ్య గొడవలు ఉంటాయి. సో వాళ్ళ విడిపోయారంటే పెద్దవాళ్ళు విడిపోయారే, వాళ్ళకే అంత ఆస్తులు ఉండి అన్ని ఉండి వాళ్ళే విడిపోయారు అనేది వీళ్ళకి ఒక ఆనందం ఇస్తుంది. సో ఈ సులేసు అనేది పెద్దవాళ్ళ కష్టాలు అనేవి ఎప్పుడు కూడా ఆ వీడియోలు కానీ బాగపోతాయి అన్నమాట. సో అందుకని మీడియా కూడా వాటిని హైలైట్ చేస్తుంది. అయితే నేను ఎప్పుడైనా కూడా ఏం ఆలోచిస్తానంటే ఏ స్టోరీ నుంచి అయినా టేక్ అవే ఏంటి, మనం ఏమి నేర్చుకోవాలి ఆ స్టోరీలో నుంచి, దాని నుంచి ఆ అనుభవం, వేరే వాళ్ళ అనుభవం నుంచి మనం ఏం నేర్చుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి మన అనుభవం మనకు ఉపయోగపడదు. మన ఓహెండ్రీ అనుకుంటే కొటేషన్ ఉంది, అనుభవం అనేది దువ్వెన చేతికి దొరికేసరికి జీవితం బడతలు అవుతుంది అంటాడు. అంటే నీ అనుభవం అనేది దువ్వెన నీకు దొరుకుతుంది కానీ అది దువ్వుకోవడానికి నీకు హెయిర్ ఉండదు. అంటే నీ అనుభవం నీకు ఉపయోగపడదు. కాబట్టి వేరే వాళ్ళ అనుభవాల నుంచి కూడా మనుషులు నేర్చుకోవాలి. అలాగా ఇప్పుడు ఈ మొత్తం ఎపిసోడ్లో అంటే వీళ్ళది ఎలాగ ఉందంటే డ్రామాటిక్ గా, మామూలుగా ఒకప్పుడు వెస్టర్న్ కంట్రీస్ లో, అమెరికా లాంటి కంట్రీస్ లో ఇలాంటి విడాకులు ఉండేవి. అంటే ఒక్కొక్కరు 3 భార్యలు ఉండేవాళ్ళు, ఫిలాసఫర్లు లేకపోతే రాజకీయ నాయకులు, వీళ్ళందరికీ యూరప్, అమెరికాలో చూస్తే ఒక్కొక్కరికి 3, 4, 5 మంది ఉంటారు లిస్టు. ఎవరిది వికీపీడియాలో కొట్టినా స్పోజ్ 1, 2, 3 ఉంటారు అనమాట. అలాగే స్త్రీలకు కూడా ఉంటారు, హస్బెండ్ 1, 2, 3 అలాగా. సో అలాగా ఇప్పుడు ఇండియాలో కూడా కల్చర్ పెరిగింది. దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. సో ఏదేమైనా ఇప్పుడు సమంత, నాగచైతన్య విడిపోయారు. రాజ్ నిడుమూరు, ఫ్యామిలీ డే వాళ్ళు కూడా విడిపోయారు. సమంత, నాగచైతన్య 2021లో విడిపోతే రాజ్ అండ్ ఫ్యామిలీ 2022లో విడిపోయారు. సరే వీళ్ళు ఎప్పుడు కలిసారు, వీళ్ళు ముందు కలిసారా, విడిపోవడానికి కారణాలు వీళ్ళిద్దరు తెలియదు కానీ మొత్తానికి విడిపోయారు. క్లియర్ గా విడాకులు లీగల్ గా వీళ్ళిద్దరూ ఫ్రీ. ఇప్పుడు లీగల్ గా వీళ్ళు సమంతను ఇండిపెండెంట్ ఉమెన్, రాజు కూడా ఇండిపెండెంట్, ఎలిజిబుల్, వాళ్ళ ఇష్టం. ఇంకా వాళ్ళు నన్ను పెళ్లి చేసుకోవచ్చు, ఏమన్నా చేసుకోవచ్చు. కాబట్టి లీగల్ గా వీళ్ళిద్దరు ఒకటి అవుదాం అనుకున్నారు, అయ్యారు. అయితే ఇక్కడ సమాజం ఏమైందంటే ఎప్పుడు కూడా లీగల్ గా ఆలోచించదు. సమాజం మోరల్ యాంగిల్లోకి వెళ్ళిపోతుంది. ప్రతి ఒక్కరు వేరే వాళ్ళకి జడ్జిమెంట్ ఇవ్వడం భలే ఆనందం ఉంటుంది మనకి. అంటే మన ఇది మనం కడుక్కోం కానీ వేరే వాళ్ళది కడగడంలో బాగా ఆనందం ఉంటుంది. అలాగా ప్రతి ఒక్కరు రంగంలో దిగారు. రంగంలో దిగి ఆమె పూనం కౌరు, ఆమె మామూలుగా
ఎక్కడైనా ఎవరైనా పాపులర్ అవుతుంటే అందులో కొంత లాగడానికి ట్రై చేసుకుంటుంది. ఆమె ఒకటి ఇచ్చింది, ఆమె సమంతని వేరే వాళ్ళ నీ కొంప కోసం వేరే వాళ్ళ కొంప కూల్చావు, ఇవన్నీ ఆమె దారుణంగా మాట్లాడింది. నిజానికి ఈమెమి కొంప కూల్చలేదు, ఆల్రెడీ వాళ్ళు విడిపోయారు, విడిపోయిన ఆయన ఒంటరిగా ఉన్నాడు, తను ప్రేమించింది, వాళ్ళు సెటిల్ అవ్వాలనుకున్నారు, లీగల్ గా పెళ్లి చేసుకుంది, ఇందులో తప్పేమీ లేదు. కానీ ఆమె అలాగా మాట్లాడింది. అలాగా చాలా మంది, ఈమె స్వయంగా సమంత స్టైలిస్ట్, ఒక దాని ఏమంటారు పార్ట్నర్ ఇన్ ద క్రైమ్ అని కూడా ఒకప్పుడు సమంత అనింది ఆమె గురించి. ఆమె కూడా సమంతకి యాంటీగా ఒక విలన్ విక్టిమ్ గా నటిస్తా ఉంది అని పెట్టింది. అలాగా సమంత అనే ఒక విలన్ లాగా చిత్రీకరించి, అంటే కొంపలు కూల్చే ఆవిడలాగా ఆమెను చిత్రీకరించి చేశారు. రెండోది పూనం కౌర్ ఇంకా ఘోరంగా డబ్బుతో అతన్ని కొనిందని కూడా పెట్టింది. అది ఇంకా ఘోరం. అతనేమో డెస్పరేట్ గా లేడు, అతను ఇంటర్నేషనల్ పాపులర్ అయిన డైరెక్టరు, డబ్బుల పరంగా కూడా సమంతతో ఈక్వల్ గా, సమంతకు 100 కోట్ల నెట్వర్త్ ఉంటే అతనికి 100 కోట్ల నెట్వర్త్ ఉన్న వ్యక్తి. ఎందుకంటే వాళ్ళ అమ్మా నాన్ననే మంచిగా సెటిల్డ్ ఫ్యామిలీ వాళ్ళు తిరుపతిలో. మాది కూడా తిరుపతి కాబట్టి తెలుసు నాకు. సో అతనేమి ఎప్పుడో అతను అమెరికాకి వెళ్ళి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాబట్టి అతనేమి ఏదో దారిని పోయే దానయ్య కాదు, ఏమి కొనేస్తే వచ్చేసేదానికి. అంటే ఇవన్నీ ఏంటంటే ఎవరో ఒక వాళ్ళ జీవితంలో వాళ్ళ కష్టాలు వాళ్ళ బాధలు, మనం ఏమన్నా ఏమేమన్నా పూనం కౌరు లేకపోతే ఇంకొకరు విమర్శించే వాళ్ళు ఏమన్నా వెళ్ళి చేస్తారండి? చేయరు కదా. వాళ్ళ కష్టాలను వాళ్ళ జీవితాన్ని నువ్వేమి చేయలేనప్పుడు నువ్వెవరు వాళ్ళని జడ్జిమెంట్ చేసేవాళ్ళే చేయకూడదు. యాక్చువల్ గా మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే నేను మీకు హెల్ప్ చేస్తే మీ లైఫ్ లోకి ఎంటర్ అయిపోయి నువ్వు ఎలా ఉండాలనేది నేను చెప్పే హక్కు నాకు లేదు, అది వేరే విషయం. మీరు హెల్ప్ చేయాలని అన్కండిషనల్ చేయాలి తప్ప నా మాట నువ్వు వింటేనే చేస్తాను, నువ్వు ఇలాగే జీవించాలని చెప్పే హక్కు ఎవరికి లేదు. సో అలాగా ఇప్పుడు జడ్జిమెంటల్ అయిపోయారు అందరూ. దాంతో ఆమె మీద సింపతి చూపించడం మొదలు పెట్టారు. అంటే ప్రతి మనుషులకి ఏంటంటే ఒక విక్టిము ఒక పెర్పెట్రేటర్ కావాలి, రెడీ చేసుకుంటారు మోడ్స్. సో ఈమె విక్టిము, ఫ్యామిలీ డే విక్టిము, ఈమె సమంత పెర్పెట్రేటరు, ఇతను అమ్ముడు పోయాడు అన్న ఒక నెరేటివ్ లేకి జనం వెళ్ళిపోయారు. దాంతో ఇప్పుడు ఫ్యామిలీ డే నిన్న రంగంలోకి దిగింది. ఆమె వరుసగా ట్వీట్లు పెట్టింది. ఆమెది ఏంటంటే ఆమె సైకాలజీ, ముంబైలో సైకాలజీ చదువుకున్నది. నేను ఆ బయోగ్రఫీ చెప్పాను గతంలో. వాళ్ళది బెంగాలీ ఫ్యామిలీ బట్ సెటిల్డ్ ఇన్ ముంబై. ఆమె సైకాలజీ చదువుకునింది, దాంతోపాటు ఆమెకు సినిమా ఇంట్రెస్ట్ ఉంది. సినిమాల్లో కూడా ఓంకార, ఇంకొన్ని మంచి సినిమాల్లో విశాల్ భరద్వాజ్ ఇలాంటి వాళ్ళ దగ్గర పనిచేసింది అసోసియేట్ డైరెక్టర్ గా. ఆ క్రమంలో హ్యాపీ ఎండింగ్ అనే ఈయన ఒక సినిమా తీస్తే 2014లో దాంట్లో ఆమె పనిచేసింది, స్క్రిప్ట్ కన్సల్టెంట్ అండ్ లవ్ మ్యారేజ్ వాళ్ళిద్దరిది. సో అలాగా వాళ్ళిద్దరు పరిచయం అయ్యారు. హ్యాపీ ఎండింగ్ సినిమా ద్వారా హ్యాపీ ఎండింగ్ లోకి వెళ్ళారు, హ్యాపీ బిగినింగ్ లోకి వెళ్ళారు. అది బ్యాడ్ ఎండింగ్ చేసి హ్యాపీ బిగినింగ్ లో ఉండాలి కానీ అది బ్యాడ్ ఎండింగ్ లోకి వెళ్ళింది. సో మొత్తానికి వాళ్ళు 14 నుంచి 22 వరకు కలిసి ఉన్నారు, 22 విడిపోయారు. సో ఇప్పుడు ఆమె అప్పటి నుంచి ఏంటంటే ఆమె ఎవరిని పెళ్లి చేసుకోలేదు, మరి ఆమె ఎవరితోనూ ఉందా లేదో మనకు తెలియదు. ఆమె ప్రైవేట్ పర్సన్ ఎక్కువగా, ఆమె చాలా మంది లాగా పబ్లిక్ గా ఎక్కువ ఉండదు. పోస్టులు కూడా క్రిప్టిక్ అంటారు కదా, అంటే విచిత్రంగా పెడుతుంది, అవి ఈజీగా అర్థం కాని. ఎందుకంటే నాలెడ్జ్ ఉన్న ఆమెకి, స్పిరిచువల్ గా బాగా చదువుకున్నది. సో ఆమెకి ఆ స్పిరిచువల్ నాలెడ్జ్ ని బట్టి పోస్టులు కూడా అలాగే ఉంటాయి, క్రిప్టిక్ గా ఉంటాయి, అవి అందరికి అర్థం కాని విధంగా పెడుతుంది. అలాగే పెట్టుకుంటూ వస్తుంది ఆమెకి ఒకటైతే అర్థమవుతుంది, ఆమెకి విడిపోవడం వల్ల పెయిన్ ఉంది. ఎందుకంటే ఆమె కెరీర్ లేదు, ఆమె వేరే ఎప్పుడైనా విమెన్ కానీ మెన్ కానీ విడిపోయిన తర్వాత ఖాళీగా ఉంటే పెయిన్ వస్తా ఉంటుంది. అంటే నేను లెఫ్ట్ ఓవర్, నన్ను వదిలేశారు, నేను రిజెక్టెడ్ పీస్ అంటారు కదా, మనం ఇది బాగాలేదని రిజెక్ట్ చేస్తాం, ఆ ఫీల్ వచ్చేస్తుంది. అందుకని వాళ్ళ లైఫ్ ను వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. అది చేసుకోవడంలో ఒక్కొక్కసారి వాళ్ళ వల్ల కాలేకపోవచ్చు. అలాగే మీ స్పిరిచువల్ దీంట్లోకి వెళ్ళిపోయింది. సో వెళ్ళిపోయి నిన్న మెసేజ్ వరుసగా పెట్టింది. అదేంటంటే ఆ మెసేజ్ అంతా మనం చదివినా కూడా అర్థం కావు, కానీ ఓవరాల్ ఎసెన్స్ ఏంటంటే ఆమె చెప్పదలుచుకుంది, మీరు అనుకున్నట్టు మీకు డ్రామా కావాలి, బ్రేకింగ్ న్యూస్ కావాలి మీడియాకి, అది నేను ఇవ్వను, నేను ఇంటర్వ్యూలు ఇవ్వను, మీ డ్రామా
లోకి నేను రాను, డ్రామా క్రియేట్ చేయను, చెయ్యొద్దు, మీరు వెళ్ళిపోండి అని మీడియాకి ఓపెన్ గా చెప్పింది. మా విషయంలో ఇంటర్ఫియర్ కావద్దు, నా మీద సింపతి చూపించొద్దు అనేది కూడా ఆమె క్లియర్ గా చెప్పింది. దాని తర్వాత ఆమె ఇంకొకటి కూడా చెప్పింది, అదేంటంటే నేను ఇప్పుడు జ్యోతిష్ గురు అని నాకు ఒక గురువు ఉన్నారు, ఆ గురువుకి 4th స్టేజ్ లో క్యాన్సర్ బయటపడింది. ఆ క్యాన్సర్ ఇప్పుడు మెల్లమెల్లగా బాడీ అంతా పాకిపోయి బ్రెయిన్ కూడా వెళ్ళిపోయింది. నేను ఆయన సేవ చేస్తూ ఉన్నాను. నేను ఇప్పుడు ఈ దీంట్లో తలమునకులైనాను. ఎందుకంటే నాకు గురువు ఇప్పుడు చావు బతుకుల్లో ఉంటే నాకు ఇవన్నీ చిన్న విషయాలు, బయటవి ఎవరు పెళ్లిళ్ళు చేసుకున్నారు ఏంటి ఇవన్నీ నాకు చిన్న విషయాలు. నా గురువు జీవితం అంతంలో ఉంది, నేను ఆయనకి సేవ చేసుకుంటూ ఉన్నాను. కాబట్టి నన్ను డిస్టర్బ్ చేయకండి, నా జోలికి రాకండి, అందరూ శాంతిగా సుఖంగా హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటున్నాను అనేది ఆమె. అంటే ఒక రకంగా ఆమె దీనికి ఎండ్ కార్డు వేసిందని చెప్పొచ్చు. అలాగే సమంత వాళ్ళని కూడా సపోర్ట్ చేసినట్టుగా కూడా చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళు కూడా హ్యాపీగా ఉండాలనే నేను కోరుకుంటున్నాను, నేను ఎవరు చెడును కోరుకోవట్లేదు అనేది ఆమె చెప్పింది. అంటే మనకు అర్థమవుతున్నది ఏమంటే ఈ స్టోరీలో మనం జడ్జి చేయకూడదు. వాళ్ళ జీవితాలు, వాళ్ళ స్ట్రగుల్స్, వాళ్ళ ఇది వాళ్ళకు ఉంటాయి. సెలబ్రిటీలు అయినంత మాత్రాన, డబ్బులు ఉన్నంత మాత్రాన నువ్వు వాళ్ళేదో వల్నరబుల్ అంటే నువ్వు జడ్జి చేయొచ్చు వీళ్ళని అనుకుంటే కుదరదు. వాళ్ళకు కూడా వాళ్ళ కష్టాలు ఉంటాయి, వాళ్ళ టెన్షన్స్ ఉంటాయి, వాళ్ళ డ్రామాస్ ఉంటాయి. సో వాళ్ళని వాళ్ళకి ప్రైవసీ అవసరం. సో పబ్లిక్ లైఫ్, ప్రైవేట్ లైఫ్ అనేది ఉంటది. కాబట్టి ఆమె చాలా బాగా చెప్పింది, చాలా మెచ్యూరిటీతో ఫ్యామిలీ డే చెప్పింది. సో నన్ను వదిలేసేయండి, నా గురువు నా స్పిరిచువాలిటీలో నేను బిజీగా ఉన్నాను, నన్ను డిస్టర్బ్ చేయొద్దు, నా మీద జాలి, నేనేమి జాలి పడే క్యారెక్టర్ పనులు ఏమి చేయట్లేదు, నా మీద మీరు జాలి పడాల్సిన అవసరం లేదు. అట్లాగే వాళ్ళని కూడా వదిలేయండి, వాళ్ళు శాంతిగా సుఖంగా హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటున్నాను అనేది చాలా మెచ్యూరిటీగా ఆమె చెప్పింది. సో ఈ మెచ్యూరిటీని అంటే బ్రేక్ అయినా కూడా రిలేషన్షిప్స్ అనేవి ఉంటాయి పోతాయి, కానీ మనుషులు మూవ్ ఆన్ అవుతూ ఉండాలి, వాటి నుంచి నేర్చుకోవాలి. బెటర్ ఎక్స్పీరియన్సెస్ నుంచి కూడా మనకి జీవితం నేర్పిస్తుంది, దాని నుంచి నేర్చుకొని ముందుకెళ్ళాలి తప్ప మనం వాటిలోనే ఉండి ఏడుస్తూ కూర్చుంటే ఏమి జరగదు అనేది ఒకటైతే. రెండోది వేరే వాళ్ళ జీవితాలని జడ్జి చేస్తూ నీ సంగతి నువ్వు చూసుకో, వేరే వాళ్ళని ఎందుకు జడ్జి చేస్తావు అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. అవును సార్, మొత్తానికి ఏదైనా మీరు అన్నట్టు హ్యాపీ అండ్ ఆవిడ వేసినట్టుగా అనిపిస్తుంది. కార్డు ఎండ్ కార్డు అయితే ఆవిడ వేసింది, మిగిలినవి ఆగుతాయా? ఆటోమేటిక్ గా ఆగిపోతాయండి. ఆమె కొద్దిగా రియాక్ట్ అయితే వీళ్ళకి ఛాన్స్ దొరుకుతుంది, లేనప్పుడు ఇంకా ఆగిపోతుంది. నైస్ సార్, చూడాలి ఇంకా ఏంటన్నది. థ్యాంక్ యూ.